ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండను గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండను గాక. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట గలితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25, 26 వచనము. మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము. ఒకరినొకరము వివాదమును రేపకయు, ఒకరి యందొకరము అసూయపడకయు, వృద్ధముగా అతిశయపడకయు ఉందము. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆత్మను అనుసరించి జీవించే వారమైతే అంటే చూడండి, పరిశుద్ధాత్మను కలిగి పరిశుద్ధాత్మను వెంబడించే వారమైతే ఎట్లుండాలంటున్నాడు? ఒకరి యందు ఒకరు వివాదాలు రేపకూడదు అంటున్నాడు. అంటే నువ్వు చేసే పని ఇది, నువ్వు చేసే పని ఏదని అలా వివాదాలు రేపకూడదు, నాదే కరెక్ట్ అని. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే వివాదము రేపకుండా సమాధానంగా కూడా చెప్పొచ్చు. లేకపోతే ఎవరు లేని టైంలో నువ్వు ఇలా చేసి ఉన్నావు, నీ పని అది కరెక్టేనా, మరి ఇలా చేయకూడదేమో అంటే అలా సంభాషించుకోవచ్చు. కానీ 10 మందిలో నలుగురిలోకి వెళ్ళి ఒకరి యందు ఒకరు వివాదం రేపుకుంటే అది ఆత్మానుసారం కాదనమాట. ఆత్మగల వ్యక్తి ఎప్పుడైనా సరే ఒకరి గురించి 10 మందిలో అతని గురించి వివాదాలు రేపరు. మరి ఇంకొకసారి ఏమంటున్నాడు ఇక్కడ? ఒకరి యందొకరము అసూయ పడకూడదంటున్నాడు. ఆత్మ కలిగి పరిశుద్ధాత్మ కలిగితే ఒకరి విషయంలో ఒకరు అసూయ పడకూడదు. నీకు అధికమైన ఫలములు ఉన్నాయి, నీ సేవ అధికంగా ఉంది, లేకపోతే నువ్వు బ్లెస్సెడ్గా ఉన్నావు, నీవు ఏమి ప్రార్థన చేయకపోయినా నువ్వు ఇంత ఆశీర్వాదం ఎలా పొందుకున్నావు, ఇవన్నీ అసూయ అది ఆత్మకు అంటే పరిశుద్ధాత్మకు సంబంధించింది కాదనమాట ఇవన్నీ కూడా. అందుకే అంటున్నాడు ఇంకోటి, అతిశయం పడకూడదు. ఎట్లా అతిశయపడకూడదు? వృద్ధముగా అతిశయపడకూడదు అంటున్నాడు. ఎందుకని అట్లా అంటున్నాడు? అతిశయము అనేది చాలా డేంజర్. అది నాకేం తక్కువ అని వేరే నువ్వు అతిశయపడకూడదు. నువ్వు ఎట్లా ఒకవేళ అతిశయపడితే ఎట్లా అతిశయపడాలి? నజరేయుడైన యేసుక్రీస్తు నామము కలిగి ఉన్నాను, నాకేంటి అనుకోవాలి. దేవుని యొక్క రక్తంతో కడగబడిన బిడ్డను నాకేంటి అనుకోవాలి. ఆయన కృప నాకు దొరికినది నాకేంటి అనుకోవాలి. నేను పాపినైనను నన్ను క్షమించిన దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నాకేంటి అనుకోవాలి. ఆ రీతిగా మనము అతిశయపడాలి. అంటే అతిశయించటంలో కూడా దీనత్వంగానే ఉండాలి, దీనత్వంగానే మనం అతిశయించబడాలి. కానీ నాకేం తక్కువ, దేవుడున్నాడు, నేను మంచి పరిశుద్ధులను అని పరిశ్రయులాగా అతిశయపడకూడదు. సుంకరిలాగా ఉండాలంటున్నాడు దేవుడు. సుంకరి చూడండి, అతిశయించుకోవాలా, తగ్గించుకున్నాడు, అలా ఉండమంటున్నాడు. ఆత్మ ఇప్పుడు కూడా దీనత్వాన్ని కోరుకుంటుంది. జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా హెచ్చింపులు, అసూయలు, నిందలు ఇవన్నీ కోరుకోడు. ఆయన ఒకటే కోరుకుంటాడు, ప్రేమ, దీర్ఘశాంతము, దీనత్వము, దయాహృదయమే అని కోరుకుంటాడు. అది ఆయన పరిశుద్ధాత్మ దేవుడు సహవాసం మనతో చేయాలి అంటే కనుక మనము ఆ రీతిగా ఉండాలి. అందుకే దేవాది దేవుడు మాట్లాడుచున్నాడు, మనము ఆత్మని అనుసరించి జీవించే వారమే. ఆత్మను అనుసరించి మన ప్రయాణం సాగాలి. ఆత్మను అనుసరించి మనం ఈ లోకాన్ని జయించాలి. ఆత్మతోనే మనము దుష్టుడిని, అపవాదిని జయించాలి. మరి పరిశుద్ధాత్మ తోడు లేకుండా, ఆయన సహవాసం లేకుండా మనం ఏమీ కూడా జయించలేము, చేయలేము అన్నమాట. ఈ గొప్ప వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మీకే వందనాలు రాజా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను పరమ తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. అవునయ్యా, ఆత్మరీతిగా మేము ఉండాలయ్యా, ఆత్మను అనుసరించే వారిగా మేము ఉండాలి నా పరమ తండ్రి. నీ ఆత్మని నా పరమ తండ్రి యేసయ్యా తండ్రి తోడుగా ఉంచుకుని సహవాసము చేసుకుంటూ పరిశుద్ధాత్మతో నడుచుకునే కృపను మాకు దయచేయండి అయ్యా. అయ్యా, ఒకరి యందు ఒకరు వివాదములు రేపుకోక నా పరమ తండ్రి, ఒకరి యందు ఒకరు నా పరమ తండ్రి దయగలిగిన పరమ తండ్రి, ఒకరి యందు ఒకరు అతిశయపడకుండా అయ్యా, ఒకరి యందు ఒకరు అసూయ పడకుండా నా పరమ తండ్రి, అయ్యా ప్రేమ, దయ, జాలి నా పరమ తండ్రి పరిశుద్ధత కలిగి ముందుకెళ్ళటకు కృపని భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఈ రోజుల్లో నా పరమ తండ్రి ఎంతమంది అయితే ఆత్మను కోల్పోయారో, ఎంతమంది అయితే నా పరమ తండ్రి నీ పరిశుద్ధాత్మ సహవాసం చేయట్లేదు నా పరమ తండ్రి అయ్యా, నీ పరిశుద్ధాత్మ సహవాసం చేయటకు కృప చూపించండి, దయ చూపించండి. అదే రీతిగా నా పరమ తండ్రి ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి.
అయ్యా ఈ డైలీ నా పరమ తండ్రి మన్నాని ఉంచిన ప్రతి జీవితాల్లో నా పరమ తండ్రి గొప్ప కార్యాలు జరిగించండి. దీనుల్ని అల్పుల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నా పరమ తండ్రి. రాజా వందనము దేవానికి స్తోత్రం చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిని తోడుండి ముందుకు నడిపించమని, అదే రీతిగా నా పరమ తండ్రి యేసయ్య నీ దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని, పరిశుద్ధ ఆలయంలో నా పరమ తండ్రి, పరిశుద్ధతలో నా పరమ తండ్రి అయ్యా ఈ హోలీ స్పిరిట్ సంఘాన్ని నడిపించమని నా జరేడని యేసుక్రీస్తు నామంలో దయగల తండ్రి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.